హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకళ్ళు లక్ష్మీ పూజకి ఇన్వైట్ చేశారు. ఆ పూజ చూడటానికి వెళ్తున్నాము. మీరందరూ ఏం చేస్తున్నారు ఈ వీకెండ్? నాతో షేర్ చేసుకోండి. దసరాకి అందరూ షాపింగ్ చేసేసారా? నేను ఇంకా చెయ్యాలి. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. ఇంటి దగ్గర చాలా రోడ్ అంతా గతుకులు ఉంది అండ్ హెక్టిక్ ట్రాఫిక్. వీడియోస్ అన్ని చూస్తున్నారా? నచ్చుతున్నాయా? మీకు ఇంకా అలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్ లో చెప్తే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సారీ, కొంచెం క్యాప్చర్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. వీడియో షేక్ వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఈ మూమెంట్ ని కూడా మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పిక్చర్స్ ఆర్ వీడియో కొంతవరకు క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి కదా, మీకు ఎంతమంది ఇష్టం? మాదైతే నూజివీడు అండి. యాక్చువల్ గా నా ప్రాపర్ వచ్చేసి చాలా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. నేను చాలా మిస్ అవుతున్నాను మా ఊరిని ఈ దసరాకి. మీలో ఎంతమంది తోలు బొమ్మలు ఆట చూస్తారు దసరా టైంలో? మా దగ్గర బుట్ట బొమ్మలు, తోలు బొమ్మల ఆటలు, శక్తి పటాలు ఇవన్నీ వస్తాయి దసరా టైంలో. చాలా బాగా అనిపించేది నాకు. నూజివీడులో ఇవన్నీ చూడడం అంటే చాలా ఇష్టం. నూజివీడు వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. వాళ్ళందరికీ ఎంజాయ్మెంట్ తెలుసు ఎంత బాగుంటుందో. అసలు చిన్నగాని బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అలా మీకు పిపి అని ఊదే బోర్లు తెలుసా? అలాంటి బోర్లు ఊతూ మొత్తం రోడ్ అంతా తిరిగేవాళ్ళం మేమైతే ఆ దసరా టైంలో. అండ్ ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు, మణికంఠ ఎగ్జిబిషన్ ఫేర్ అని. ఖచ్చితంగా ఆ ఎగ్జిబిషన్ మిస్ అయ్యే వాళ్ళం కాదు దసరా టైంలో. నాకు అది చాలా చాలా మెమరబుల్ మూమెంట్స్. దసరా నాకు చాలా ఇష్టం. అండ్ మాకు అక్కడ కోటమహాలక్ష్మమ్మ గుడి అని ఒకటి ఉండేది. అసలు ఈ దసరాకి అయితే అసలు కిక్కిరిసిపోతారు జనాలు. ఆ గుడిలో అయితే చాలా బాగుంటుంది ఆ గుడి కూడా. మీలో ఎంతమంది నూజివీడు వాళ్ళు ఉన్నారు? మీలో ఎంతమంది దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? తోలు బొమ్మల ఆటలు, బుట్ట బొమ్మలు చూడడానికి మార్నింగ్ 3 o'clock వస్తాయండి. సో అక్కడి నుంచి వెళ్తారు. ఇప్పుడే హిల్ కౌంటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. మీలో ఎంతమందికి ఇండిపెండెంట్ హౌసెస్ ఇష్టం? ఎంతమందికి అపార్ట్మెంట్స్ ఇష్టం? ఇలా గేటెడ్ కమ్యూనిటీస్ ఎంతమందికి ఇష్టం? సెక్యూరిటీ వైజ్ అయితే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ బెటర్. బట్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే అదొక థ్రిల్లింగ్, మనం హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇండిపెండెంట్ హౌసెస్ అంటే చాలా ఇష్టం? ఉండేటప్పుడు మాది ఓన్ హౌస్, అక్కడ ఇండిపెండెంట్ హౌస్, చుట్టూతా తోటలు ఉండేవి. అసలు నాకైతే ఆ వాతావరణం నాకు ఇప్పటికీ కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది. ఆ గ్రీనరీ, అటు ఇటు పాండ్ ఉంటుంది, మధ్యలో పార్టీషన్ లాగా చిన్న బ్రిడ్జ్ వేశారు. ఇలా చూస్తూ నైట్ టైం భలే ఉంటుంది కదా ఈ ప్లేసెస్ లో. లోపల ఫిషెస్ ఉన్నాయి, మీకు కనపడుతున్నాయా? నైట్ టైం తీస్తున్నాను కదా, అంత విజిబుల్ ఉండకపోవచ్చు. ఫిషెస్ ఉంటాయి, అది చిన్ని పాండ్. ఇలాంటి ప్లేసెస్ నైట్ టైం కూల్ గా ఉన్నప్పుడు వచ్చి ఒక్కళ్ళమే అలా కూర్చొని పాత మెమరీస్ అన్ని మన లైఫ్ లోవి ఒక్కసారి రివైండ్ చేసుకున్నట్టు అలా ఆలోచిస్తుంటే ఎంతో బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా క్రికెట్ ఆడుతున్నారు. నాకైతే క్రికెట్ ఈ మధ్యన చాలా ఇష్టం అయిపోయింది. మా హస్బెండ్ కి చాలా ఇష్టం క్రికెట్ అంటే. మీరు క్రికెట్ లో ఎవరి ఫ్యాన్ చెప్పండి? నాకైతే విరాట్ కోహ్లీ ఇష్టం. ఫస్ట్ సచిన్ టెండూల్కర్, నెక్స్ట్ విరాట్ కోహ్లీ. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం కదా, వచ్చేసాం కండాల బ్లాక్ దగ్గరికి. ఈ కమ్యూనిటీ వాళ్ళది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుందా? ఇంకా కార్ పార్క్ చేసి వచ్చి లోపలికి వెళ్తున్నాము.
తాము అనారోగ్య సమస్యల్ని శ్వాస ద్వారా విడిచిపెట్టాలి. బ్రీత్ ఇన్ సహనం, బ్రీత్ అవుట్ అసహనం. మీలో ఉండే అసహనాన్ని శ్వాస ద్వారా విడిచిపెట్టాలి. బ్రీత్ ఇన్ ధర్మం, breathe out adharma. Breathe in nyayam. Breathe out anyayam. Bhavam, gratitude. Breathe out initiative, positive nature. Breathe out rajasa and tamasa. Breathe in satvika dana. Breathe out rajasa and tamasa dana. Breathe in bhakti and shraddha. Responsible part Hungary Shraddha తీసుకోండి. Breathe out అశ్రద్ధ. నమ్మం అని సౌభాగ్య లక్ష్మీ పాదమ్మ చక్కెర తుప్పదాలు బెహరసి శుక్రవార పూజయ వేళ చక్కెర తుప్పకాలు బెహరసి శుక్రవాರದ పూజయ వేళ అక్కడయ్య శ్రీహరిగంతర శుక్రపురంతర వికలనరాజి భాగ్య లక్ష్మీ బారమ్మ నమ్మం మణి సౌభాగ్య లక్ష్మీ బారమ్మ ప్రముదల మోల జుట్టి కుమ్మిరామై ఛాయా మణి కంటి శుక్రవార పూజ అయింది ఇప్పుడే. ఇంకందరూ బొట్టు గంధం పెట్టించుకోవడానికి వెళ్తున్నారు. కొంతమంది ఏమో కాళ్ళకి పసుపు రాయించుకోవడానికి వెళ్తున్నాము. చూసారా ఎంతమంది వచ్చి
భోజనం చేసేసాను. ఇంకా వాయనం తీసుకోవాలి. వాయనం తీసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోతాము. పూజ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది. సో ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. అందరికి గుడ్ నైట్. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.